ఈ వీడియోలో మనం సైక్రోమెట్రిక్ చార్ట్ అండ్ సైక్రోమెట్రిక్ చార్ట్కి సంబంధించిన సైక్రోమెట్రిక్ ప్రాసెస్ కొన్ని అయితే చూద్దామండి. అంటే దేనికి యూజ్ చేస్తాం ఈ చార్ట్ అంటే మాయిస్ట్ ఎయిర్ యొక్క ప్రాపర్టీస్. నార్మల్గా మాయిస్ట్ ఎయిర్ ప్రాపర్టీస్ అంటే ఏమొస్తాయండి? డ్రైబుల్ టెంపరేచర్, వెటబుల్ టెంపరేచర్, స్పెసిఫిక్ హ్యూమిడిటీ, రిలేటివ్ హ్యూమిడిటీ అన్నీ మనం సైక్రోమెట్రిక్ చార్ట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వీటికి నార్మల్గా మ్యాథమెటికల్ ఫార్ములాస్ యూజ్ చేసి మనం స్పెసిఫిక్ హ్యూమిడిటీ, రిలేటివ్ హ్యూమిడిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ కాకుండా విత్ ది హెల్ప్ ఆఫ్ చార్ట్ మనం మాయిస్చర్ యొక్క ప్రాపర్టీస్ని స్టడీ చేయడానికి మనం సైక్రోమెట్రిక్ చార్ట్ నెట్ యూజ్ చేస్తాం. సో మనం సైక్రోమెట్రిక్ చార్ట్ చూడడానికి ఎక్స్ యాక్సిస్లో మనకి డ్రై బల్బ్ టెంపరేచర్ ఉంటుందండి. ఎక్స్ యాక్సిస్లో మనకి డ్రై బల్బ్ టెంపరేచర్ ఉంటుంది. వై యాక్సిస్లో మనకి స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఉంటుందండి. వై యాక్సిస్లో మనకి స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఒమేగా, డ్రై బల్బ్ టెంపరేచర్ టీడీ. సో సైక్రోమెట్రిక్ చార్ట్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చారంటే ఇట్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సైక్రోమెట్రిక్ చార్ట్ ఈస్ ద గ్రాఫికల్ representation to study the properties of moist air. Moist air యొక్క ప్రాపర్టీస్ సచ్ యాజ్ హ్యూమిడిటీ, రిలేటివ్ హ్యూమిడిటీ, స్పెసిఫిక్ హ్యూమిడిటీ అండ్ డ్రై బల్బ్, వెట్ బల్బ్ టెంపరేచర్, ఎంథాల్పీ అన్నీ మనం మ్యాథమెటికల్గా, అనలైటికల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాటి ఫార్ములాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ అనుకోండి, వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా 0.622 ఇంటూ ప్రెజర్ ఆఫ్ వేపర్ టు ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ డ్రై ఎయిర్, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ వాటర్ వేపర్ టు ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ డ్రై. ఇలా మ్యాథమెటికల్గా మనం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ వీటిని గ్రాఫికల్గా మెన్షన్ చేయాలని అంటే మనం విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ చార్ట్, సైక్రోమెట్రిక్ చార్ట్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం చూద్దాం ఇప్పుడు. అండ్ మాయిస్చర్ అట్ డిఫరెంట్ టెంపరేచర్ అండ్ ప్రెజర్, వేరియస్ టెంపరేచర్స్, ప్రెజర్ దగ్గర మాయిస్చర్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఈ సైక్రోమెట్రిక్ చార్ట్ చూడడానికి యాబ్సెస్ అంటే ఎక్స్ యాక్సిస్లో మనకి డ్రై బల్బ్ టెంపరేచర్ కనిపిస్తుంది అండి. సైక్రోమెట్రిక్ చార్ట్లో మనం ఇక్కడ నోట్ చేద్దాం. ఎక్స్ యాక్సిస్ ఫస్ట్ కోఆర్డినేట్స్ ఏంటనేది తీసుకుందాం. ఈ చార్ట్లో ఎక్స్ యాక్సిస్లో యాబ్సిసా మనకి ఏముంటుందండి? యాబ్సిసాలో మనకి డ్రై బల్బ్ టెంపరేచర్ డిబిటి, టీడీ అనుకుందాం. అండ్ వై యాక్సిస్లో మనకి ఆర్డినేట్ వచ్చి మనకి స్పెసిఫిక్ హ్యూమిడిటీ అయితే ఉంటుందండి. ఆర్డినేట్ వచ్చి స్పెసిఫిక్ హ్యూమిడిటీ, రైట్, ఒమేగాతో డినోట్ చేస్తారు దీన్ని. సో ఇంకా ఈ సైక్రోమెట్రిక్ చార్ట్లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కాకుండా వర్టికల్ లైన్స్ దేని రిప్రజెంట్ చేస్తాయంటే, వర్టికల్ లైన్స్ ఆన్ దిస్ చార్ట్ రిప్రజెంట్స్ ద డ్రై బల్బ్ టెంపరేచర్ లైన్స్. వర్టికల్ లైన్స్ ఇలా ఉండే లైన్స్ దేని రిప్రజెంట్ చేస్తాయంటే డ్రై బల్బ్ టెంపరేచర్. అంటే వర్టికల్ లైన్స్ దేని రిప్రజెంట్ చేస్తాయంటే డ్రై బల్బ్ టెంపరేచర్ లైన్స్ టీడీ. సో ఇలా వర్టికల్ లైన్స్ వేటిని రిప్రజెంట్ చేస్తాయంటే డ్రై బల్బ్ టెంపరేచర్ లైన్స్. సిమిలర్లీ హారిజాంటల్ లైన్స్ దేని రిప్రజెంట్ చేస్తాయని అంటే హారిజాంటల్ లైన్స్ మనం స్పెసిఫిక్ హ్యూమిడిటీ లైన్స్ అనుకోవచ్చు అండి. హారిజాంటల్ లైన్స్ రిప్రజెంట్స్ ద స్పెసిఫిక్ హ్యూమిడిటీ. ఈ పాయింట్ దగ్గర మనం వై యాక్సిస్లో స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఉంటుంది అనుకున్నాం కదండి. సో ఈ పాయింట్ దగ్గర మనం దీని యొక్క ఈ మాయిస్చర్ యొక్క స్పెసిఫిక్ హ్యూమిడిటీ అనేది మనం చెప్పొచ్చు ఈ పాయింట్ దగ్గర. సో కరస్పాండింగ్ టు దిస్ వై యాక్సిస్. సిమిలర్లీ వన్ బై వన్ నోట్ చేద్దామండి. సో ఇన్ దిస్ చార్ట్ in this psychrometric chart, vertical lines represents vertical lines ఏమనుకోవచ్చు అండి మనం డ్రై బల్బ్ టెంపరేచర్ డిబిటి. vertical lines డ్రై బల్బ్ టెంపరేచర్ రిప్రజెంట్ చేస్తాయి. హారిజాంటల్ లైన్స్ అనేది కరస్పాండింగ్ హారిజాంటల్ లైన్స్ అనేది
హారిజాంటల్ లైన్స్ అనేది కరస్పాండింగ్ స్పెసిఫిక్ హ్యూమిడిటీని అయితే డిఫైన్ చేస్తాయి. స్పెసిఫిక్ హ్యూమిడిటీ అయితే చూపిస్తాయి మనకి. అండ్ ఆఫ్ కోర్స్ ఇన్క్లైన్ లైన్స్ ఉంటాయండి, ఇన్క్లైన్ స్ట్రైట్ లైన్స్. సో ఇన్క్లైన్ స్ట్రైట్ లైన్స్ అనేవి మనకి రెండు ప్రాపర్టీస్ సచ్ యాజ్ స్పెసిఫిక్ వాల్యూమ్ అండ్ వెట్ బల్బ్ టెంపరేచర్, ఈ రెండింటిని అయితే డిఫైన్ చేస్తాయండి. ఇన్క్లైన్డ్ లైన్స్, ఇన్క్లైన్డ్ స్ట్రైట్ లైన్స్. రైట్. సో ఇన్క్లైన్ లైన్స్ మనం ఎలా తీసుకోవచ్చు, ఇలా ఒక లైన్స్, ఇలా కొన్ని లైన్స్ అండ్ ఇంకొన్ని లైన్స్ కొంచెం స్లోప్ ఎక్కువ ఉంటాయండి. ఇలాగా కలర్ చేంజ్ చేద్దాం. ఇన్క్లైన్డ్ స్ట్రైట్ లైన్స్ ఇలా రెండు లైన్స్ తీసుకుందాం. ఇన్క్లైన్డ్ స్ట్రైట్ లైన్స్ రెండు ఉంటాయండి. ఇవి వేటిని డిఫైన్ చేస్తాయనంటే ఇన్క్లైన్ లైన్స్, ఇన్క్లైన్ లైన్స్ అనేది మనకి స్పెసిఫిక్ వాల్యూమ్, ఈ స్లోప్ ఎక్కువ ఉండే లైన్స్ని స్పెసిఫిక్ వాల్యూమ్ డిఫైన్ చేస్తుంది. స్లోప్ తక్కువ ఉండే లైన్స్ మనకి ఈ ఎల్లో కలర్ లైన్స్ ఉన్నాయి కదా, స్లోప్ తక్కువ ఉండే లైన్స్, ఇవి మనకి ఎల్లో కలర్ లైన్. ఈ ఎల్లో కలర్ లైన్ అనేది మనకి వెట్ బల్బ్ టెంపరేచర్ డిఫైన్ చేస్తుంది. ఈ స్లోప్ ఎక్కువ ఉండే లైన్ ఉంది కదా, ఇది స్పెసిఫిక్ వాల్యూమ్ డిఫైన్ చేస్తుంది. సో ఇన్క్లైన్ లైన్స్ అనేది వెర్టికల్ లైన్స్ అనేది డైబల్ టెంపరేచర్, హారిజాంటల్ లైన్స్ అనేది స్పెసిఫిక్ హ్యూమిడిటీ, వేర్ ఇస్ ఇన్క్లైన్డ్ స్ట్రైట్ లైన్స్, ఇన్క్లైన్డ్ స్ట్రైట్ లైన్స్ అనేది మనకి దేని డిఫైన్ చేస్తాయి అని అంటే రెండు పాయింట్స్ అయితే డిఫైన్ చేస్తాయండి ఇక్కడ. అవి ఏంటంటే ఒకటి వెట్ బల్బ్ టెంపరేచర్ డబ్ల్యూబిటి, టీడబ్ల్యూ అని అనుకోవచ్చు దీన్ని మనం. టీడీ అంటే డ్రై బల్బ్, టీడబ్ల్యూ అంటే వెట్ బల్బ్ టెంపరేచర్. అండ్ స్పెసిఫిక్ వాల్యూమ్ మనకి ఇన్క్లైన్డ్ స్ట్రైట్ లైన్స్ అనేవి రెండు ప్రాపర్టీస్ని డిఫైన్ చేస్తే అది మనకు ఒకటి వెట్ బల్బ్ టెంపరేచర్, మనకి స్పెసిఫిక్ వాల్యూమ్. అయితే మేబీ ఎగ్జామ్లో అడుగుండొచ్చు, రెండు ఇన్క్లైన్డ్ స్ట్రైట్ లైన్సే. సో ఈ రెండింటిలో స్లోప్ ఎక్కువ దేనికి ఉంటుంది, రెండు ఇన్క్లైన్ లైన్స్, బట్ స్లోప్ ఎక్కువ దేనికి ఉంటుంది అంటే ఈ డయాగ్రామ్ చూసి చెప్పొచ్చు. మనకి ఎల్లో కలర్ లైన్ వెట్ బల్బ్ టెంపరేచర్ డిఫైన్ చేస్తే, ఈ ఆరెంజ్ ఇన్క్లైన్డ్ స్ట్రైట్ లైన్ అనేది మనకి స్పెసిఫిక్ వాల్యూమ్ డిఫైన్ చేస్తే వీ కెన్ సే the slope of this specific volume lines is more compared to the wet bulb temperatures. Specific volume lines యొక్క స్లోప్ అనేది ఎక్కువగా ఉంది కంపేర్ టు ద వెట్ బల్బ్ టెంపరేచర్ లైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇన్క్లైన్డ్ స్ట్రైట్ లైన్స్ అనేవి మనకి రెండు ఉంటే దీని కిందనే we can say the note that is slope of specific volume lines are more than the WBT lines. Slope of specific volume lines are more than the WBT lines. Slope of specific volume lines are more than the WBT lines. We can say slope of specific volume lines is more than the WBT వెట్ బల్బ్ టెంపరేచర్ లైన్స్. రెండు ఇన్క్లైన్డ్ స్ట్రైట్ లైన్స్ లో స్లోప్ ఎక్కువ ఉంది అని ఎగ్జామ్ లో మెన్షన్ చేస్తే మటుగా వీ కెన్ సే ది స్లోప్ ఆఫ్ ద స్పెసిఫిక్ వాల్యూమ్ లైన్స్ ఆర్ మోర్ దాన్ దిస్ WBT లైన్స్. ఇది మనం గ్రాఫ్ లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంకేమి ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంకేం మనం స్టడీ చేయొచ్చు. సో హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ అయిపోయి, అండ్ ఇన్క్లైన్డ్ స్ట్రైట్ లైన్స్ రెండు అయిపోయి. దెన్ కర్వ్డ్ లైన్స్ అండి. సైక్రోమెట్రిక్ చార్ట్ లో కర్వ్డ్ లైన్స్ మనం RH లైన్స్, రిలేటివ్ హ్యూమిడిటీ లైన్స్ అని అంటారు. అంటే కర్వ్డ్ లైన్స్ మనం తీసుకుంటే ఇలా కర్వ్డ్ లైన్స్ ఉంటాయండి. వీ కెన్ సే దీస్ కర్వ్డ్ లైన్స్ రిప్రజెంట్స్ ద రిలేటివ్ హ్యూమిడిటీ. వన్ బై వన్ నోట్ చేద్దామండి. దిస్ ఈజ్ WBT, TW అండ్ దిస్ ఈజ్ స్పెసిఫిక్ వాల్యూమ్ లైన్స్. అండ్ ఇవి అనేది 5 రిలేటివ్ హ్యూమిడిటీని అయితే మనకి చెప్తాయి కర్వ్డ్ లైన్స్ అనేవి.
అండ్ డ్యూ పాయింట్ టెంపరేచర్ లైన్స్, డిపిటి లైన్స్, డ్యూ పాయింట్ టెంపరేచర్ లైన్స్. అంటే డ్యూ పాయింట్ అంటే ది పాయింట్ అట్ విచ్ ద వాటర్ వేపర్ జస్ట్ బిగిన్ టు కండెన్సేట్. ఏ పాయింట్ దగ్గర అయితే వాటర్ వేపర్ అనేది కండెన్సేషన్ స్టార్ట్ అవుతుంది, బిగిన్ అవుతుంది, దాన్ని మనం డ్యూ పాయింట్ లైన్స్ అంటారు. సో డ్యూ పాయింట్ లైన్స్ అనేవి మనకి స్పెసిఫిక్ హ్యూమిడిటీ లైన్స్ లాగా హారిజెంటల్ గా ఉంటాయి. కాకపోతే ఈ డ్యూ పాయింట్ లైన్స్ అనేది మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే, ఈ డ్యూ పాయింట్ లైన్స్ అనేది మనం ఇక్కడ చూడండి, ఈ సాచురేషన్ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ ఏమంటారు అంటే సాచురేషన్ కర్వ్ అంటారు. ఈ పాయింట్ లైన్స్ అనేది, ఈ పాయింట్ మీద ఉండే పాయింట్స్ అన్ని డ్యూ పాయింట్స్ అండి, డ్యూ పాయింట్స్. సి ఈ పాయింట్స్ అన్ని మనకి ఏంటి డ్యూ పాయింట్స్, సి ఇవన్నీ మనకి డ్యూ పాయింట్స్ అండి. ఈ కర్వ్ ఏమంటారు అంటే, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సాచురేషన్ కర్వ్. సాచురేషన్ కర్వ్ అంటారండి. ఈ సాచురేషన్ కర్వ్ మీద మెన్షన్ చేసే పాయింట్స్ మనకి డ్యూ పాయింట్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైక్రోమెట్రిక్ చార్ట్, ఇలా ఒక సైక్రోమెట్రిక్ చార్ట్ తీసుకుందాం. దీంట్లో ఒక పాయింట్ అయితే ఇలా మెన్షన్ చేశారు అనుకుందాం అండి. దీంట్లో ఒక పాయింట్ ఇలా మెన్షన్ చేస్తే, ఏదో ఒక పాయింట్ ఇలా మెన్షన్ చేశారు. ఈ పాయింట్ దగ్గర ఉండే డ్యూ పాయింట్, ఈ పాయింట్ కరస్పాండింగ్ గా డ్యూ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, మనం ఇలాగ ఈ పాయింట్కి ప్యారలల్ గా ఒక లైన్ తీసుకుంటే, ప్యారలల్ గా ఒక లైన్ ఇలా చూపిస్తే ఏం చెప్పొచ్చు, వీ కెన్ సే this point is the dew point temperature for this corresponding state. ఈ కరస్పాండింగ్ పాయింట్ లేదా కరస్పాండింగ్ స్టేట్ కి ఉండే డ్యూ పాయింట్ ఎలా చూపించవచ్చు. ఈ పాయింట్ దగ్గర ఉండే స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఏమవుతుందండి, ఈ చార్ట్ లో ఈ పాయింట్ దగ్గర స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఒమేగా వాల్యూ ఎంత ఉంటుందో అది మనకు స్పెసిఫిక్ హ్యూమిడిటీ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి వర్టికల్ గా వర్టికల్ గా మనం చూస్తే హారిజాంటల్ యాక్సిస్ లో మనకి ఏదో చూపిస్తుంది, అది మనకి డ్రైబల్ టెంపరేచర్ అవుద్ది. అండ్ ఈ పాయింట్ గుండా పాస్ అయిన ఏమైనా కర్వ్డ్ లైన్స్ ఉంటే, ఆ కర్వ్డ్ లైన్స్ దేని డిఫైన్ చేస్తుంది అండి, మనకి హ్యూమిడిటీ డిఫైన్ చేస్తుంది. సిమిలర్లీ ఈ పాయింట్ దగ్గర నుంచి రెండు ఇంక్లైన్ స్ట్రెయిట్ లైన్స్ అనుకున్నాం కదా, ఇలా ఒకటి ఉంటుంది, ఇలా ఒకటి ఉంటుంది. సో ఈ పాయింట్ నుంచి పాస్ అయ్యి రెండు లైన్స్ దేని చెప్తుంది అండి, ఇది డ్రైబల్ టెంపరేచర్ చెప్తుంది, ఇది స్పెసిఫిక్ వాల్యూ చెప్తుంది. ఇలాగ ఒక పాయింట్ ని సెలెక్ట్ చేసుకుని అట్ ఏ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెజర్, ఏదైనా ఒక టెంపరేచర్ అండ్ ప్రెజర్ దగ్గర ఒక పాయింట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే, ఏదో పాయింట్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ పాయింట్ దగ్గర ఉంటే కరస్పాండింగ్ వాల్యూస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి గ్రాఫ్ ద్వారా మనకి సైక్రోమెట్రిక్ చార్ట్ అనేది మనకి చెప్పిద్దండి. సైక్రోమెట్రిక్ చార్ట్ ద్వారా మనం చెప్పుకోవచ్చు, రైట్. ఇంకా ఈ కర్వ్ సాచురేషన్ కర్వ్ అనుకున్నాం. ఈ పాయింట్స్ అన్ని, దీస్ పాయింట్స్ డిఫైన్స్ ద డ్యూ పాయింట్, డిపిటి, డ్యూ పాయింట్ టెంపరేచర్స్. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ లైన్స్ అన్ని ఉన్నాయి కదండి, ఇవన్నీ ఏం చెప్తాయంటే డ్యూ పాయింట్ టెంపరేచర్స్ అండి. ఇవన్నీ డ్యూ పాయింట్ టెంపరేచర్ చెప్తాయి. ఇంకే ప్రాపర్టీస్ మెజర్ చేయొచ్చు అంటే ఎంథాల్పీ, స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్ కూడాను ఎలా ఉంటాయంటే సైక్రోమెట్రిక్ చార్ట్ లో మనకి స్టీమ్ టేబుల్స్ లో బ్యాక్ సైడ్ మోలియర్ చార్ట్, హెచ్ఎస్ డయాగ్రామ్ ఉంటుంది, అలాగే సైక్రోమెట్రిక్ చార్ట్ కూడా ఉంటుంది. అందులో మనం స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్ అనేవి, ఇది ఎంథాల్పీ అనుకుంటే ఇవి కూడా ఇంచుమించుగా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర మనం స్పెసిఫిక్ ఎంథాల్పీ కావాలనుకోండి, ఇందాక సెలెక్ట్ చేసుకున్న ఒక పాయింట్ దగ్గర మనకి స్పెసిఫిక్ ఎంథాల్పీ కావాలనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఏం చేస్తాము, మనకు ఆల్రెడీ ఒక స్కేల్ ఉంది ఇక్కడ, స్పెసిఫిక్ ఎంథాల్పీ స్కేల్. ఈ స్కేల్ దగ్గర ఉన్న కరస్పాండింగ్ వాల్యూ ఎంత అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉండే స్పెసిఫిక్ ఎంథాల్పీ వాల్యూ ఎంత, స్మాల్ హెచ్ స్పెసిఫిక్ ఎంథాల్పీ, స్మాల్ హెచ్ వాల్యూ ఎంత అనేది మనం చూసుకోవచ్చండి. సో స్పెసిఫిక్ ఎంథాల్పీని కూడా మనం సైక్రోమెట్రిక్ చార్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్. సో ఈ యొక్క స్కేల్ దేని చెప్తుంది అంటే స్పెసిఫిక్ ఎంథాల్పీ. క్లియర్? సో స్పెసిఫిక్ ఎంథాల్పీ స్కేల్ ఎట్లా ఉంటుంది, సైక్రోమెట్రిక్ చార్ట్ మనకి స్టీమ్ టేబుల్ కూడా బ్యాక్ సైడ్ ఉంటుందండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇది స్పెసిఫిక్ ఎంథాల్పీ. ఈ కరస్పాండింగ్ పాయింట్ దగ్గర స్పెసిఫిక్ ఎంథాల్పీ మనకు కావాలంటే ఇలాగ ఒక స్కేల్ పెట్టి లేదా స్టీల్ రూల్ మనం పెట్టి ఇక్కడ వాల్యూ ఎంత ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ స్పెసిఫిక్ ఎంథాల్పీ. స్పెసిఫిక్ ఎంథాల్పీ స్మాల్ హెచ్ కిలోజౌల్ పర్ కేజ్, మనం చెప్పొచ్చు. ఈ రకమైన మాయిశ్చర్ సంబంధించి డ్రైబల్ టెంపరేచర్, స్పెసిఫిక్ హ్యూమిడిటీ, వెటబుల్ టెంపరేచర్, స్పెసిఫిక్ వాల్యూమ్, రిలేటివ్ హ్యూమిడిటీ, డ్యూ పాయింట్ టెంపరేచర్ అండ్ స్పెసిఫిక్ ఎంథాల్పీ, ఈవెన్ అట్ ఏ గివెన్ కరస్పాండింగ్ పాయింట్, ఈ కరస్పాండింగ్ పాయింట్ దగ్గర మనం సైక్రోమెట్రిక్ చార్ట్ నుంచి ఎంత వేపర్ ప్రెజర్ ఉందో కూడా మనం చెప్పుకోవచ్చు అండి. ఇలాగా స్పెసిఫిక్ హ్యూమిడిటీ వర్టికల్ లైన్ పక్కన ఇంకొక స్కేల్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా ఒక స్కేల్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ స్కేల్ దేని చెప్తుంది అని అంటే, దిస్ స్కేల్ రిప్రజెంట్స్ దిస్ వర్టికల్ స్కేల్. వన్ మోర్ స్కేల్ ఎలా ఉంటుందండి,
ఈ స్కేల్ దేని చెప్తుంది అని అంటే ఈ స్కేల్ దేని చెప్తుంది అని అంటే వేపర్ ప్రెజర్ అయితే చెప్తుందండి. ఈ కరస్పాండింగ్ పాయింట్ దగ్గర ఉండే వేపర్ ప్రెజర్ కూడా మనం స్పెసిఫిక్ హ్యూమిడిటీ పక్కన ఉండే స్కేల్ అనేది ఇలా చూసుకోవచ్చు. స్కేల్లో మనం చూసుకోవచ్చు. ఇలా ఒక స్కేల్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ పక్క నుంచి కూడా ఒక స్కేల్ మనం అబ్జర్వ్ చేస్తే సైక్రోమెట్రిక్ చార్ట్లో మనం ఏం చెప్పొచ్చు అండి, ఈ ఎల్లో కలర్ స్కేల్ దేని చెప్తుంది అని అంటే వేపర్ ప్రెజర్ కరస్పాండింగ్ టు ఏ గివెన్ పాయింట్ అట్ ఏ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. సో ఈ లైన్ ఏంటంటే ఇది వేపర్ ప్రెజర్ అండి. దేని చెప్తుంది అంటే ఇది వేపర్ ప్రెజర్ పివి. సో ఒక మాయిశ్చర్ గివెన్ మాయిశ్చర్ యొక్క ప్రాపర్టీస్ అట్ ఏ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. సో గ్రాఫికల్ రిప్రజెంట్గా ఎలా చేయొచ్చు అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ సైక్రోమెట్రిక్ చార్ట్ మనం చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్ సైక్రోమెట్రిక్ ప్రాసెస్. సైక్రోమెట్రిక్ సంబంధించి కొన్ని ప్రాసెస్ సెన్సిబుల్ హీటింగ్, సెన్సిబుల్ కూలింగ్, హ్యూమిడిఫికేషన్, డిహ్యూమిడిఫికేషన్, ఈ ప్రాసెస్లన్నీ ఈ చార్ట్ మీద ఎలా చూపించాలనేది రెగ్యులర్గా మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. అది మనం ఇప్పుడు రిలేటివ్ వాల్యూ ఆన్ ది సాచురేషన్ కర్వ్ జనరల్గా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. రిలేటివ్ హ్యూమిడిటీ వాల్యూ అంతా సాచురేషన్ కర్వ్ మీద అంటే 100% రిలేటివ్ హ్యూమిడిటీ ఉంటుందండి. ఆన్ దిస్ కర్వ్ ది రిలేటివ్ హ్యూమిడిటీ వాల్యూ ఈజ్ 100%. సో వీ కెన్ సే ఆన్ ది సాచురేషన్ కర్వ్. మనం ఇంకొక నోట్ పాయింట్ కూడా మనం నోట్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ నోట్ పాయింట్ అయితే సెకండ్ నోట్ పాయింట్ కూడా ఈ డయాగ్రామ్ డ్రా చేస్తూ ఈ డయాగ్రామ్ చూస్తూ చెప్పొచ్చు. ఆన్ ద సాచురేషన్ కర్వ్ ఏదైతే ఈ కర్వ్ ఉందో దాన్ని సాచురేషన్ కర్వ్ అంటారు అనుకున్నాం. ఆన్ దిస్ సాచురేషన్ కర్వ్ ది రిలేటివ్ హ్యూమిడిటీ దాని 5తో చూపిస్తాం. ది రిలేటివ్ హ్యూమిడిటీ 5 వాల్యూ ఎంత అంటే we can say its value is 100%. రిలేటివ్ హ్యూమిడిటీ మనం పర్సంటేజ్లో డిఫైన్ చేస్తాం. దాని వాల్యూ ఎంత అంటే 100%. అంటే ఈ కర్వ్ మీద 5 వాల్యూ ఎంత ఉంటుందండి, 100%. ఇలా కర్వ్ నుంచి ఇలా కిందకు వచ్చే కొలది రిలేటివ్ హ్యూమిడిటీ తగ్గిద్దండి. సో డ్రైవల్ టెంపరేచర్ ఇలాగా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో పెరుగుతూ ఉంటుంది. స్పెసిఫిక్ హ్యూమిడిటీ పాజిటివ్ వై యాక్సిస్లో పెరుగుతూ ఉంటుంది. సిమిలర్లీ ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ అండ్ ఈ స్పెసిఫిక్ వాల్యూమ్ లైన్స్ కూడాను మనకి టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటాయి వాల్యూస్ అన్నీ. స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్ కూడా ఉంటాయి. సో ఈ డయాగ్రామ్ చూస్తూ ప్రాసెస్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఈ డ్రై బల్బ్ టెంపరేచర్ లైన్స్, వెట్ బల్బ్ టెంపరేచర్ లైన్స్ ఎలా ప్లేస్ అయ్యాయి ఈ చార్ట్లో అనేది కొంచెం చూద్దామండి. అందులో ఫస్ట్ ఇది డ్రై బల్బ్ టెంపరేచర్ లైన్స్. సో డ్రై బల్బ్ టెంపరేచర్ లైన్స్. సో ఫస్ట్ ఇది మనకి డ్రై బల్బ్ టెంపరేచర్ లైన్స్, డిబిటి లైన్స్. డ్రై బల్బ్ టెంపరేచర్ లైన్స్. డిపిటి లైన్స్ ఎలా ఉంటుంది అంటే డిపిటి లైన్స్ ఆల్రెడీ మనం చూసాం. ఒక పాయింట్లో ఇట్ ఈస్ హారిజాంటల్ లైన్స్, ఆల్రెడీ మనం దాన్ని నోట్ చేసాం. దీస్ ఆర్ ఈక్వల్లీ స్పేస్డ్ అండి. ఇవి హారిజాంటల్ లైన్స్, దీస్ ఆర్ ఈక్వల్లీ స్పేస్డ్ అంటే యూనిఫామ్ గా స్పేస్ ఉంటాయి. రెండు లైన్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఒకేలా ఉంటుంది. ఈక్వల్లీ స్పేస్డ్ లైన్స్, డ్రై బల్బ్ టెంపరేచర్ లైన్స్ అనేది ఈక్వల్లీ స్పేస్డ్ యూనిఫామ్ లైన్స్ ఉంటాయి. అండ్ ఎక్స్ యాక్సిస్ లో మనకి దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. స్పెసిఫిక్ హ్యూమిడిటీ లైన్స్ కూడా మనకి ఈక్వల్లీ స్పేస్డ్. స్పెసిఫిక్ హారిజాంటల్ లైన్స్, స్పెసిఫిక్ హ్యూమిడిటీ లైన్స్ అనేది హారిజాంటల్ లైన్స్. స్పెసిఫిక్ హ్యూమిడిటీ లైన్స్ are horizontal lines. These are also equally spaced lines. Specific volume lines కూడాను ఈక్వల్లీ స్పేస్డ్ లైన్స్ మనకి చార్ట్ లో. సో చార్ట్ చూస్తే మనం సైక్రోమెట్రిక్ చార్ట్, స్పెసిఫిక్ వాల్యూమ్ లైన్స్ కూడా మనకి ఈక్వల్లీ స్పేస్డ్ లైన్స్. ఈ హారిజాంటల్ లైన్స్, స్పెసిఫిక్ హ్యూమిడిటీ లైన్స్ ఆర్ ఈక్వల్లీ స్పేస్డ్. దిస్ వర్టికల్ లైన్స్, డ్రై బల్బ్ టెంపరేచర్ లైన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ స్పేస్డ్ లైన్స్. ఈ స్పెసిఫిక్ వాల్యూమ్ లైన్స్ ఉంది కదా, ఈ ఆరెంజ్ లైన్స్, ఇవి కూడా ఈక్వల్లీ స్పేస్డ్ లైన్స్. అండ్ ఈ స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్, వెట్ బల్బ్ టెంపరేచర్ లైన్స్ చూస్తే ఇందులో వెట్ బల్బ్ టెంపరేచర్ లైన్స్ మాత్రం నాట్ ఈక్వల్లీ స్పేస్డ్ లైన్స్ అండి. ఇందులో ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫిక్ హ్యూమిడిటీ, డ్రై బల్బ్ టెంపరేచర్ అన్ని లైన్స్ కూడాను ఈక్వల్లీ స్పేస్డ్ ఎక్సెప్ట్ దట్ వన్ థింగ్, దట్ ఈస్ వెట్ బల్బ్ టెంపరేచర్ లైన్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ స్పేస్డ్ లైన్స్. అది మనం నోట్ పాయింట్స్ లో కూడా చూడొచ్చు. నోట్ పాయింట్ 3 కింద. సో నోట్ పాయింట్ 3 కింద మనం చూడొచ్చు ఏంటది, డబ్ల్యూబిటి లైన్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ స్పేస్డ్ లైన్స్. నాట్
ఈక్వల్లీ నాట్ ఈక్వల్లీ స్పేస్డ్ లైన్స్. ఈ చార్ట్లో మనకి WBT లైన్స్ అనేది ఈక్వల్గా స్పేస్డ్ ర్యాండమ్గా ఉంటాయి. ఇన్క్లైన్స్ స్ట్రైట్ లైన్స్ అనేది. నెక్స్ట్ స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్. ఈ చార్ట్లో స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్ చూస్తే ఇవి ఈ పాయింట్కి కరస్పాండింగ్గా ఉండే స్పెసిఫిక్ ఎంథాల్పీని ఎలా చెప్పుకోవచ్చు మనం? ఈ పాయింట్కి కరస్పాండింగ్గా ఉండే స్పెసిఫిక్ ఎంథాల్పీని మనం ఎలా చూపించవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్కి సంబంధించి స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్ ఎలా చెప్పుకోవచ్చు అండి? ఇక్కడ నుంచి ఎలా చూసామనుకోండి, దిస్ ఈజ్ అవర్ స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్. ఇలా స్పెసిఫిక్ ఎంథాల్పీ ఎంత ఉందనేది మనం చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర ఇలా మనం డిఫైన్ చేయొచ్చు స్పెసిఫిక్ ఎంథాల్పీ కరస్పాండింగ్ దిస్ పాయింట్ ఎంత ఉన్నది. సో ఇక్కడ కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే WBT లైన్స్ ఆర్ ఇన్క్లైన్డ్ స్ట్రైట్ లైన్స్, బట్ దీస్ ఆర్ నాట్ ఈక్వల్లీ స్పేస్డ్ లైన్స్. అపార్ట్ ఫ్రమ్ అదర్ స్ట్రైట్ లైన్స్, WBT లైన్స్ అనేవి ఈక్వల్లీ స్పేస్డ్ లైన్స్ కాదు. అండ్ ఈ డయాగ్రామ్లో ఇంకొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్ అనేవి కొంతవరకు కొన్ని స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్ మే కోయిన్సైడ్ విత్ ద WBT లైన్స్. మీరు చూస్తే ఇక్కడ WBT లైన్స్ కూడా ఇదే స్లోప్తో ఉన్నాయి, స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్ కూడా ఇదే స్లోప్తో ఉన్నాయి. సో ఈ స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్ కొన్ని అనేవి మనం అబ్జర్వ్ చేస్తే WBT లైన్స్ కోయిన్సైడ్ అవుతాయి, అది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ మనకు ఫర్దర్గా ప్రాపర్టీస్ని డిఫైన్ చేసేటప్పుడు యూజ్ అవుతాయండి ఈ నోట్ పాయింట్స్ అన్ని. వీ కెన్ సే స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్, some specific enthalpy lines may coincide with the WBT lines. Some specific enthalpy lines, small h lines, may coincide with the WBT lines. అంటే స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్ కూడా ఇంక్లైన్ లైన్సే WBT లైన్స్. అందులో కొన్ని మనకి WBT లైన్స్తో కోయిన్సైడ్ అవుతాయి, అది మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర స్పెసిఫిక్ ఎంథాల్పీ లైన్స్ అనేది. సో ఈ అన్ని ప్రాపర్టీస్ కరస్పాండింగ్ టు గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెజర్, ఒక మాయిశ్చర్ యొక్క ప్రాపర్టీస్ మనం సైక్రోమెట్రిక్ చార్ట్ యూజ్ చేసి అన్ని ప్రాపర్టీస్ మనం గ్రాఫికల్గా చూపించవచ్చు. అందులో సైక్రోమెట్రిక్ ఈ చార్ట్ యూజ్ చేసి వేరియస్ సైక్రోమెట్రిక్ ప్రాసెస్, ఈ చార్ట్ యూజ్ చేసి కొన్ని సైక్రోమెట్రిక్ ప్రాసెస్, సెన్సిబుల్ హీటింగ్, సెన్సిబుల్ కూలింగ్, హ్యూమిడిఫికేషన్, డిహ్యూమిడిఫికేషన్, ఈ ప్రాసెస్లో నేను ఎలా చూపించాలనేది, ఆ ప్రాసెస్లో ఒక్కొక్క ప్రాసెస్లో ఈ పారామీటర్స్ అన్ని ఎలా చేంజ్ అవుతాయి, అంటే ఇంక్రీజ్ అవుతాయా, కొన్ని డిక్రీజ్ అవుతాయా, కొన్ని రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది 1 by 1 అనేది మనం ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ ప్రాసెస్ వచ్చి సెన్సిబుల్ హీటింగ్. ఆల్రెడీ మనం నోట్ చేసి ఉంచాం సెన్సిబుల్ హీటింగ్. ఈ సెన్సిబుల్ హీటింగ్ అంటే ఏంటంటే దీన్ని సైక్రోమెట్రిక్ చార్ట్లో ఎలా చూపిస్తామంటే ఒక హారిజాంటల్ లైన్ ద్వారా మనం చూపించవచ్చు. సెన్సిబుల్ హీటింగ్ ప్రాసెస్ని 1 హారిజాంటల్ లైన్ ద్వారా మనం చూపించవచ్చు. క్లియర్? ఇలా సెన్సిబుల్ హీటింగ్ ఉందనుకోండి, సెన్సిబుల్ హీటింగ్ ప్రాసెస్ సైక్రోమెట్రిక్ చార్ట్లో హారిజాంటల్ లైన్ ద్వారా డిఫైన్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ 1 పాయింట్ 1 నుంచి పాయింట్ 2కి ఒక కండిషన్ నుంచి మాయిశ్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మాయిశ్చర్ కండిషన్ 1 నుంచి మాయిశ్చర్ కండిషన్ 2కి మారింది అనుకోండి, ఎలా మారుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ సే సెన్సిబుల్ హీటింగ్లో మనం 2 పాయింట్స్ అయితే నోట్ చేసాం. అదేంటి? ఫ్రమ్ మాయిశ్చర్ స్టేట్ 1, ఈ పాయింట్ నుంచి ఈ మాయిశ్చర్ పాయింట్ 1 నుంచి ఈ మాయిశ్చర్ పాయింట్ 2కి వెళ్ళేటప్పుడు ఏ ప్రాపర్టీస్ మారుతున్నాయి ఇంకొకసారి చూస్తే, ఇది హారిజాంటల్ లైన్స్ ఏంటంటే ఇవి డ్రైబుల్ టెంపరేచర్ లైన్స్, వర్టికల్ లైన్స్ ఏంటివి స్పెసిఫిక్ హ్యూమిడిటీ లైన్స్. సో సిమిలర్లీ మిగతావన్నీ కూడాను ఎలా మారుతాయో చూద్దాం. ఫస్ట్ ఈ సెన్సిబుల్ హీటింగ్ ప్రాసెస్లో DBT ఎలా మారుతుందండి? డ్రై బల్బ్ టెంపరేచర్. సో ఫస్ట్ థింగ్ దట్ ఈస్ డ్రై బల్బ్ టెంపరేచర్. DBT డ్రై బల్బ్ టెంపరేచర్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? సో డ్రై బల్బ్ టెంపరేచర్ అనేది ఈ ఆరో మార్క్ 1 to 2కి వెళ్తుంది కదా, పాజిటివ్ యాక్సిస్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. DBT అనేది ఇంక్రీజ్ అవుతుందండి. డ్రై బల్బ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్ డ్యూరింగ్ సెన్సిబుల్ హీటింగ్ ప్రాసెస్. Dry bulb temperature is increasing during sensible heating process. Okay. Dry bulb temperature is increasing during the sensible heating process. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళేటప్పుడు క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు, దేర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద డ్రై బల్బ్ టెంపరేచర్. దెన్ సెకండ్ వై యాక్సిస్ లో అబ్జర్వ్ చేస్తే వాట్ అబౌట్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ? ఒమేగా ఏమవుతుందండి? ఒమేగా అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? లేదు, రెండు అవ్వట్లేదు. వీ కెన్ సే దట్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఒమేగా ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్
ఈజ్ కాన్స్టెంట్ డ్యూరింగ్ దిస్ సెన్సిబుల్ హీటింగ్ ప్రాసెస్. సో ఈ ఒమేగా అనేది ఎలా ఉందంటే ఇలా మనం 1 to 2 ప్రాసెస్ని అబ్జర్వ్ చేస్తే దిస్ ఒమేగా ఈజ్ కాన్స్టెంట్. స్పెసిఫిక్ హ్యూమిడిటీ లేదా హ్యూమిడిటీ రేషియో అనేది ఎలా ఉందంటే మనకి ω1 ఈక్వల్స్ టు ω2 మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే TD1 ట్రైబల్ టెంపరేచర్ అట్ పాయింట్ 1 ఆర్ స్టేట్ 1 టు ద ట్రైబల్ టెంపరేచర్ అట్ స్టేట్ 2. TD2 TD1 TD2. సో స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఎలా ఉందంటే నో చేంజ్, కాన్స్టెంట్, రిమైన్స్ సేమ్ డ్యూరింగ్ పాయింట్ 1 to 2 రిమైన్స్ సేమ్. క్లియర్. ఇంకేం ప్రాపర్టీస్ ఉన్నాయండి? x యాక్సిస్ y యాక్సిస్ అయింది. నెక్స్ట్ వీ విల్ అబ్జర్వ్ రిలేటివ్ హ్యూమిడిటీ. ఇంపార్టెంట్ అండి. రిలేటివ్ హ్యూమిడిటీ ఎలా మారుతుంది? రిలేటివ్ హ్యూమిడిటీ ఎలా మారుతుందండి? సే రిలేటివ్ హ్యూమిడిటీ లైన్స్ ఎలా ఉంటాయి అనుకున్నాం మనం? రిలేటివ్ హ్యూమిడిటీ లైన్స్ ఆర్ కర్వ్డ్ లైన్స్. ఇలా కర్వ్ ఉంటాయి కదా, రిలేటివ్ హ్యూమిడిటీ లైన్స్ ఆర్ కర్వ్డ్ లైన్స్. రైట్, ఓకే. రిలేటివ్ హ్యూమిడిటీ లైన్స్ ఆర్ కర్వ్డ్ లైన్స్. ఈ కర్వ్డ్ లైన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఎలా మారుతున్నాయండి? కర్వ్డ్ లైన్స్ 5 వాల్యూ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? ఇక్కడ 5 వాల్యూ మనకి అట్ దిస్ పాయింట్ ది 5 వాల్యూ ఈజ్ 100% ఆన్ దిస్ సాచురేషన్ కర్వ్. ఈ కర్వ్ ఏంటంటారంటే ఆల్రెడీ ఇంకొకసారి రాస్తున్నాను. దిస్ కర్వ్ ఈజ్ సాచురేషన్ కర్వ్. ఇక్కడ 5 వాల్యూ 100% అనుకుంటే ఇక్కడ నుంచి ఇలా డౌన్ అయ్యే ఏమవుతుందండి? ఇట్స్ గోయింగ్ ఆన్ డిక్రీజింగ్. సే ఇక్కడ సే 5 90% ఉంటుంది. ఇలా తగ్గే కొలది సే ఇక్కడ 5 వాల్యూ అంత తీసుకోవచ్చు. స్టేట్ 1 స్టేట్ 2 కదండి. ఇట్ మే బి 60% or 50% ఎంత కొందండి. క్లియర్. సో వీ కెన్ సే దట్ ది థర్డ్ ప్రాపర్టీ దట్ ఈస్ ద రిలేటివ్ హ్యూమిడిటీ. రిలేటివ్ హ్యూమిడిటీ 5 రిలేటివ్ హ్యూమిడిటీ 5 ఎలా అవుతుంది? డిక్రీజ్ అవుతుంది, డిక్రీజెస్. క్లియర్. వాట్ అబౌట్ వెట్ బల్బ్ టెంపరేచర్? నెక్స్ట్ వచ్చి WBT చూద్దాం. వెట్ బల్బ్ టెంపరేచర్ ఎలా ఉంది? సో వెట్ బల్బ్ టెంపరేచర్ ఎలా ఉంది అని అంటే వెట్ బల్బ్ టెంపరేచర్ లైన్స్ అనేవి ఇంక్లైన్ స్ట్రెయిట్ లైన్స్ అని అనుకున్నాం. సో ఇలా ఇంక్లైన్ స్ట్రెయిట్ లైన్స్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి పైకి వెళ్ళే కొలది ఏమవుతాయండి? ఖచ్చితంగా WBT లైన్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఇక్కడ ఉండే వెట్ బల్బ్ టెంపరేచర్ ఇది ఏంటంటే ఇక్కడ ఉండే వెట్ బల్బ్ టెంపరేచర్ దట్ దిస్ ఈస్ TW1. ఇక్కడ ఉండేది TW1 అండ్ ఈ లైన్ మీద ఉండేది ఇక్కడ TW2. సో వెట్ బల్బ్ టెంపరేచర్ పాజిటివ్ x యాక్సిస్ వెళ్ళే కొలది WBT is also going on increases. Then specific volume lines కూడా మనకు ఇంక్రీజ్ అవుతాయండి. స్పెసిఫిక్ వాల్యూమ్ కూడాను మనకి స్మాల్ v కూడాను ఇంక్రీజ్ అయ్యింది. సో ఇవన్నీ ప్రాపర్టీస్ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ 1 to 2 ప్రాసెస్ కరస్పాండింగ్ డ్యూ పాయింట్ టెంపరేచర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చండి? ఇలాగా ఒక హారిజాంటల్ లైన్ ఈ సాచురేషన్ కర్వ్ మీద ఎంత ఉంటే ఇక్కడ మనం డ్యూ పాయింట్ టెంపరేచర్ DBT. సో DBT డ్యూ పాయింట్ టెంపరేచర్, ఇక్కడ మనం DPT డ్యూ పాయింట్ టెంపరేచర్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎవ్రీ ప్రాపర్టీస్, ప్రతి ప్రాపర్టీను మనం ఇంతవరకు చెప్పుకున్న ప్రతి ప్రాపర్టీస్ను విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ చార్ట్, సైక్లోమెట్రిక్ చార్ట్ అనేది కరస్పాండింగ్ టు పాయింట్స్ మధ్యలో ఎలా మారుతున్నాయి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి. క్లియర్. నెక్స్ట్ సెన్సిబుల్ హీటింగ్ అయింది కదా, నెక్స్ట్ సెన్సిబుల్ కూలింగ్ చూద్దాం. సెన్సిబుల్ కూలింగ్ చేసేటప్పుడు సైక్లోమెట్రిక్ ప్రాసెస్లు అనేది ఎలా మారుతున్నాయి? సెన్సిబుల్ కూలింగ్. సెకండ్ ప్రాపర్టీ దట్ ఈస్ సెకండ్ ప్రాసెస్ దట్ ఈస్ సెన్సిబుల్ కూలింగ్. అంటే సేమ్ అదే హారిజాంటల్ లైన్ వస్తుందండి, కాకపోతే స్టేట్ అవతల నుంచి అవతల తీసుకోవాలి మనం. ఎలా చూపిస్తాము అని అంటే దీంట్లో హారిజాంటల్ లైన్, సెన్సిబుల్ కూలింగ్ అంటే హారిజాంటల్ లైనే, కాకపోతే స్టేట్ 1 ఉంది కదా, ఈ స్టేట్ 1 ఇక్కడ స్టేట్ 1 అవుతుంది. అంటే కూలింగ్ అంటే టెంపరేచర్ తగ్గించడం కదా. ఇక్కడ 1 పాయింట్ నుంచి పాయింట్ 1 నుంచి మనం పాయింట్ 2కి వస్తున్నాం. పాయింట్ 1 నుంచి పాయింట్ 2కి వస్తున్నాం. స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి మాయిశ్చర్ యొక్క డ్రై బల్బ్ టెంపరేచర్ మనం తగ్గిస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది? 1 by 1 ప్రాపర్టీస్ నోట్ చేస్తానండి. సో వాట్ అబౌట్ డ్రై బల్బ్ టెంపరేచర్ ఏమైంది? నెక్స్ట్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఏమైంది? నెక్స్ట్ వెట్ బల్బ్ టెంపరేచర్, దెన్ ఫోర్త్ వన్ రిలేటివ్ హ్యూమిడిటీ, దెన్ ఫిఫ్త్ వన్ స్పెసిఫిక్ వాల్యూమ్. సో ఇలా 1 by 1 మనం అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇదే కదా 5 రాసాం కదా. ఎస్, ఈ స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఎలాగా మారుతాయి అనేది మనం ఈ సెన్సిబుల్ కూలింగ్ ప్రాసెస్లో చూస్తే, సో ఇందులో
డ్రై బల్బ్ టెంపరేచర్ ఏమవుతుందండి ఈ 1 నుంచి 2కి వచ్చే కొలది డ్రై బల్బ్ టెంపరేచర్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో వస్తుంది కదా, ఏరో మార్క్ నెగిటివ్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి ఇట్స్ డిక్రీజింగ్. నో డౌట్ డ్రై బల్బ్ టెంపరేచర్ ఈస్ డిక్రీజింగ్. డిబిటీ అనేది తగ్గిద్ది. ఇక్కడ మనకి TD1 ఉంటుంది, ఇక్కడ మనకి TD1 అండ్ ఇది TD2. ఇందులో ఏమైందంటే వీ కెన్ సే దట్ ఈ ప్రాసెస్లో సెన్సిబుల్ కూలింగ్ ప్రాసెస్లో చార్ట్ చూస్తే మనం చెప్పొచ్చు TD1 ఈజ్ గ్రేటర్ దాన్ కంపేర్ టు ద TD2. అంటే ఫైనల్ స్టేట్ యొక్క టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి డ్రై బల్బ్ టెంపరేచర్ అనేది ఫైనల్ స్టేట్లో తగ్గుతుంది కాబట్టి వీ కెన్ సే ఇట్ ఈస్ డిక్రీజింగ్. ఫస్ట్లో రాద్దాం, రెండు ఒకటే. TD2 ఈజ్ లెస్ కంపేర్ టు ద TD1. ఎలా రాసిన ఒకటే, అంటే ఫైనల్ టెంపరేచర్ తగ్గుతుంది. ఇట్స్ డిక్రీజింగ్, ఇట్ ఈస్ డిక్రీజెస్. స్పెసిఫిక్ హ్యూమిడిటీ రిమైన్స్ కాన్స్టెంట్. హారిజాంటల్ లైన్స్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ అండి. అండ్ వెట్ బల్బ్ టెంపరేచర్ లైన్స్, WBT లైన్స్ అనేది సెన్సిబుల్ హీటింగ్ లో పెరిగితే సెన్సిబుల్ కూలింగ్ లో ఖచ్చితంగా WBT లైన్స్ అనేది వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది, WBT అనేది తగ్గుద్ది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇలాగ మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందండి, వెట్ బల్బ్ టెంపరేచర్ ఏమవుతుందంటే WBT అనేది తగ్గుతుందండి, ఖచ్చితంగా తగ్గుతుంది. WBT వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఈ పాయింట్ దగ్గర ఉన్న TW1 ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ కంపేర్ టు ద TW2. TW1 ఈజ్ ఎక్కువ ఉంది, TW2 అనేది తక్కువ ఉంది. TW2 ఈజ్ గ్రేటర్ అంటే ఫైనల్ స్టేట్లో WBT ఈజ్ డిక్రీజెస్, ఇది కూడా తగ్గుతుంది. రిలేటివ్ హ్యూమిడిటీ ఏమవుతుంది ఒకసారి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనం రిలేటివ్ హ్యూమిడిటీ అనేది ఏమవుతుందండి. సో ఇది స్టేట్ 1, ఇక్కడ ఉండేది 5.1, ఇక్కడ నుంచి ముందుకెళ్ళే కొలది 5.2 అనేది ఏమవుతుంది, ఖచ్చితంగా ఎక్కువ అవుతుందండి. ఇక్కడ 5.2 ఈజ్ గ్రేటర్ కంపేర్ టు ద 5.1 రిలేటివ్ హ్యూమిడిటీ స్టేట్. ఇలా పెరుగుతూ ఈ డైరెక్షన్లో పెరుగుతూ ఈ సాచురేషన్ కర్వ్ మీద వచ్చేసరికి we will get 100% relative humidity. We can say the relative humidity is increasing. Important. అడుగుతుంటాడు ఎగ్జామ్లో రెగ్యులర్గా. దెన్ వాట్ ఎవర్ స్పెసిఫిక్ వాల్యూమ్ లైన్స్, ఇక్కడ WBT తగ్గితే స్పెసిఫిక్ వాల్యూమ్ కూడా తగ్గుతూ ఉంటుంది. స్పెసిఫిక్ వాల్యూమ్స్ ఆల్సో కీప్ ఆన్ డిక్రీజింగ్ వైల్ ద సెన్సిబుల్ కూలింగ్ ప్రాసెస్. సో ఈ విధంగా ఈ 5 పారామీటర్స్ మేజర్లీ మనం ఫోకస్ చేసిన 5 పారామీటర్స్ అనేది ఎలాగ మారుతుంటుంది అనేది ఈ సెన్సిబుల్ కూలింగ్ ప్రాసెస్లో అయితే చూస్తున్నాం. DBT డ్రై బల్బ్ టెంపరేచర్ కూడా మనం కరస్పాండింగ్ దిస్ లైన్ ఇక్కడ మనం చూపించవచ్చు. చూద్దాం. థర్డ్ ప్రాపర్టీ దట్ ఈస్ హ్యూమిడిఫికేషన్. హ్యూమిడ్ చేయడం అంటే యాడింగ్ మాయిశ్చర్, హ్యూమిడిఫికేషన్ అంటే మాయిశ్చర్ని యాడ్ చేయడం. హ్యూమిడ్ చేయడం అంటే మాయిశ్చర్ని యాడ్ చేయడం, హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ సైక్రోమెట్రిక్ చార్ట్లో ఎలా చూపించవచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ వర్టికల్ లైన్, ఒక వర్టికల్ లైన్ ద్వారా మనం అయితే చూపించవచ్చు అండి. హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ ఎలా చూపించవచ్చు, వర్టికల్ లైన్. సో ఇక్కడ మాయిశ్చర్ అనేది ఇక్కడ మాయిశ్చర్ అనేది స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి హ్యూమిడిఫై అవుతుందంటే ఇలా వర్టికల్ డైరెక్షన్లో వెళ్తుంది. సో అట్ దిస్ పాయింట్ ఇస్ స్టేట్ 1, ఇక్కడ స్టేట్ 2. ఇప్పుడు స్టేట్ 1 దగ్గర ఉండే మన ప్రాపర్టీస్ ఎలా మారుతున్నాయి, 5 ప్రాపర్టీస్ ముందు నోట్ చేద్దాం. అవి ఎలా మారుతున్నాయి అనేది చూద్దాం. ఒకటి డ్రై బల్బ్ టెంపరేచర్, సెకండ్ వన్ దట్ ఈస్ వెట్ బల్బ్ టెంపరేచర్, థర్డ్ వన్ దట్ ఈస్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ. సో ఇవన్నీ ఎలాగా చేంజ్ అవుతున్నాయి. ఫోర్త్ వన్ రిలేటివ్ హ్యూమిడిటీ అండ్ ఫిఫ్త్ వన్ దట్ ఈస్ స్పెసిఫిక్ వాల్యూమ్. ఇవన్నీ ఎలా చేంజ్ అవుతుందో చూస్తే ఫస్ట్ డ్రై బల్బ్ టెంపరేచర్ చూస్తే డ్రై బల్బ్ టెంపరేచర్ ఎలా ఉంటుందండి, ఇందులో ఇట్ ఇస్ కాన్స్టెంట్. ఇది డ్రై బల్బ్ టెంపరేచర్ లైన్ కాబట్టి హారిజాంటల్ లైన్. సో ఇది ఎలా ఉంటుందండి, ఈ పాయింట్ దగ్గర వచ్చేసరికి వీ కెన్ సే ది TD1 ఈజ్ ఈక్వల్స్ టు ద TD2. ఇట్ ఈస్ రిమైన్స్ కాన్స్టెంట్. 1 to 2 మాయిశ్చర్ 1 to 2 స్టేట్ చేంజ్ అయ్యేటప్పటికి డ్రై బల్బ్ టెంపరేచర్ సేమ్గా ఉంది. దెన్ వాట్ అబౌట్ వెట్ బల్బ్ టెంపరేచర్. వెట్ బల్బ్ టెంపరేచర్ చూస్తే వెట్ బల్బ్ టెంపరేచర్ లైన్స్ అనేది ఎలా ఉన్నాయండి, వెట్ బల్బ్ టెంపరేచర్ లైన్స్ అనేది ఇంటర్ స్టేట్ లైన్స్ కదా. ఈ పాయింట్ దగ్గర ఇది ఒక వెట్ బల్బ్ టెంపరేచర్ లైన్, ఈ పాయింట్ దగ్గర ఇది ఒక వెట్ బల్బ్ టెంపరేచర్ లైన్. సో ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ మాత్రం ఇందాక డ్రై బల్బ్ టెంపరేచర్ సేమ్గా ఉండొచ్చు కానీ వెట్ బల్బ్ టెంపరేచర్ మాత్రం తగ్గుతుందండి. వెట్ బల్బ్ 1 to 2 కదా, 1 to 2 అయితే పెరుగుతుంది. సో 1 పాయింట్ ఇది కదా. సో హియర్ ది వెట్ బల్బ్ టెంపరేచర్ TW ఆన్ దిస్ లైన్, ది TW1 ఎక్కడ ఉంటుంది, TW2. సో పాజిటివ్ x axis డైరెక్షన్ లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వీ కెన్ సే ది వెట్ బల్బ్ టెంపరేచర్ ఇస్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ డ్యూరింగ్ సిన్స్ హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్. ఇంక్రీజింగ్, ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజెస్. వచ్చి స్పెసిఫిక్ హ్యూమిడిటీ కూడా ఎలా ఉంటుందండి, స్పెసిఫిక్ హ్యూమిడిటీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఎంత ఉంటుంది, పాయింట్ 1 దగ్గర మనకి 0.1 to 2 అబ్జర్వ్ చేస్తే 0.1 to 2
సి సో ఇక్కడ మనకి ఇది స్పెసిఫిక్ హ్యూమిడిటీ లైన్స్ కదా, ఇక్కడ మనకి ω1 ఉంటుంది, ఇక్కడ మనకి ω2 ఉంటుంది. దేర్ ఈజ్ 1 to 2కి వెళ్ళే కొలది పాజిటివ్ y యాక్సిస్ లో దేర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ, ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. రిలేటివ్ హ్యూమిడిటీ ఎలా మారుతుందంటే స్టేట్ 1 దగ్గర ఎలా ఉంటుందండి, స్టేట్ 1 దగ్గర రిలేటివ్ హ్యూమిడిటీ అనేది ఇలా ఉంటుంది స్టేట్ 1 దగ్గర, అండ్ స్టేట్ 2 దగ్గర ఇలా తీసుకుంటే ఎలా మారుతుందండి, ఇక్కడ 5.1 ఈ లైన్ మీద 5.2 ఇలా వెళ్ళే కొద్ది రిలేటివ్ హ్యూమిడిటీ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఇంక్రీజ్ అవుతుంది సాచురేషన్ కర్వ్ దగ్గర 100 రీచ్ అవుతుంది, మాక్సిమం వాల్యూకి రీచ్ అవుతుంది. సో వీ కెన్ సే ది స్పెసిఫిక్ హ్యూమిడిటీ రిలేటివ్ హ్యూమిడిటీ ఆల్సో కీప్ ఆన్ ఇంక్రీజెస్. స్పెసిఫిక్ వాల్యూమ్ కూడా 1 to 2 వెళ్ళే కొలది పాజిటివ్ యాక్సెస్ కాబట్టి వీ కెన్ సే ఇట్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్ అండి. ఓకే, సో ఈ 5 ప్రాపర్టీస్ అండ్ డ్యూ పాయింట్ టెంపరేచర్ కూడాను ఇంక్రీజ్ అవుతుంది. స్టేట్ 1 స్టేట్ 2కి వెళ్ళే కొలది ఒక్కొక్క దగ్గర 2 డ్యూ పాయింట్ టెంపరేచర్స్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు.